నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ విభజన చట్టం హామీలను విస్మరించారు. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్గా మార్చాం. అభివృద్ధి జరగాలంటే టీడీపీని గెలిపించండి. ఎన్నికల శంఖారావంలో చంద్రబాబు నాయుడు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. అమరజీవి అడుగుజాడల్లో నడిచి జీవితంలో విజయాలు సాధించాలి. కలెక్టర్ ప్రద్యుమ్న. పోలింగ్ ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారులదే కీలక పాత్ర. నిష్పక్షపాతంగా వ్యవహరించి ఓటింగ్ ప్రక్రియ జరపాలి. పీఓ ఏపీఓల శిక్షణలో సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ సూచన. జిల్లా వ్యాప్తంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆ పార్టీ నాయకులు నిరసనలు. టీడీపీ హత్య రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శ. సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్. తిరుమలలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన జేఈఓ. 45 మంది దంపతులకు వీఐపీ బ్రేకు దర్శనం. మీడియాపై ఆగ్రహం. అయిన వారికి అగ్రపీఠంపై విమర్శల వెల్లువ. వార్తల్లోని వివరాలు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వకపోగా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. గెలుపు గుర్రాలను బరిలోకి దించామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా మళ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. తిరుపతి ఎస్వి తారక రామ స్టేడియంలో జరిగిన శంఖారావం సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని 2014 ఎన్నికల్లో ఇదే ప్రాంతంలో నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని విస్మరించారని పేర్కొన్నారు. అదే సమయంలో విభజన హామీల చట్టాలను అమలు చేయలేదని చెప్పారు. 2019 ఎన్నికలకు సంబంధించి మొదటి విడతగా 126 మంది గెలుపు గుర్రాలను పార్టీ వర్గాల నుండి సేకరించి ప్రకటించామన్నారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరిగిందన్నారు. కేంద్రం నమ్మక ద్రోహం చేస్తుందని అందుకే తిరుగుబాటు ప్రకటించామన్నారు. పార్లమెంటు సభ్యులు అందరినీ గెలిపించి ఈసారి పార్లమెంటుకు పంపాలని కోరారు. టీడీపీ పార్లమెంటు సభ్యులు ఈసారి గెలిపిస్తే పార్లమెంట్లో మన హక్కుల కోసం పోరాడతారన్నారు. పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించామని, ఈ ప్రాజెక్టుకు ఇంకా కేంద్రం నిధులు మంజూరు చేయలేదని అన్నారు. తనకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందంటే అందుకు కార్యకర్తల కృషి ఎంతో ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి తమ కులదైవమని, అందుకే స్వామివారిని దర్శించుకొని ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను పోరాడుతుంటే రాష్ట్రంలో కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని టీడీపీ పాలనను సహించలేని కేంద్రం దాడులు చేస్తుందని విమర్శించారు. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తనదన్నారు. ప్రపంచంలో అవినీతి రహిత రాష్ట్రంగా నిలిపేందుకు తాను ప్రయత్నిస్తానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే, ప్రాజెక్టుల నిర్మాణం జరగాలంటే, అమరావతి నిర్మాణం పూర్తి కావాలంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఈ సభలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ సుధారాణి, శ్రీధర్ వర్మ, తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా నిర్వహించి ఘన నివాళులర్పించింది. పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. జయంతిని చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ కోసం 51 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని తెలిపారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఆయన గురించి పాఠ్య పుస్తకాలలో సైతం కథల రూపంలో పొందుపరచడం జరిగిందన్నారు. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడిచి ఒక లక్ష్యంతో ముందుకు పోయినప్పుడే జీవితంలో ఏదైనా సాధించుకోగలరని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గిరీష, రెండవ జాయింట్ కలెక్టర్ కమలమ్మ, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. వృత్తి విద్యా కోర్సులపై విద్యార్థులు దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే ఎంపీ వెంకటేశ్వర చౌదరి విద్యార్థులకు పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని శనివారం సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులపై దృష్టి సారించాలని కోరారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన కుప్పం PES విద్యా సంస్థల చైర్మన్ దొరస్వామి నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు IT రంగంపై దృష్టి సారించాలని కోరారు. ఒక లక్ష్యంతో చదువుకున్నప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో 14 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉండగా తమ కళాశాలకు ఉత్తమ అవార్డును మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆనంద్, పూర్వ విద్యార్థులు వెంకట్ విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పకపోతే కోదండం అంటే మీకు తెలియదు, ఈ కాలంలో అమ్మాయిలకి ఎవరికి తెలియదు. కోదండం వేరే వేరే చాలా పనిష్మెంట్ ఉండేది ఆ కాలంలో. మీకు ఇప్పుడు పనిష్మెంటే లేదు. పనిష్మెంట్ ఎవరైనా పనిష్మెంట్ అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను వేగవంతం చేసి వెబ్ కాస్టింగ్ విధానాన్ని త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న కోరారు. జిల్లా సచివాలయంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోడల్ అధికారులు, నియోజకవర్గ స్థాయి ROలు, క్షేత్రస్థాయిలోని నిఘా తనిఖీ బృందాలు సమన్వయంతో పనిచేసి పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి అధికారి నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మరో 2 రోజులలో నియోజకవర్గాల వారీగా ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి అవసరమైన ప్రాంతాలలో వైర్లెస్ సెట్లను ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేయాలని కోరారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులకు EVM మిషన్ల పనితీరుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు తిరుపతి RO విజయరామరాజు చెప్పారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో ఎన్నికల విధులు కేటాయించబడ్డ ప్రభుత్వ అధికారులకు నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న అధికారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఎలక్షన్ నిర్వహణపై సెక్టోరియల్ అధికారులు, VLOలు వ్యవహరించాల్సిన తీరు, EVMల పనితీరు, వాటిని అనుసంధానం చేసే ప్రక్రియ, మాక్ ఓటింగ్ తదితర అంశాలపై కూలంకషంగా వ్యవహరించడంతో పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ విజయరామరాజు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ చాలా ముఖ్యమైనదని వివరించారు. ప్రతి అధికారి పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశామన్నది తెలుసుకుని యంత్రాన్ని అనుసంధానం చేసే ప్రక్రియ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ పోలింగ్ బూత్ కు సంబంధించిన అధికారిక పత్రాలను ఎలా నింపాలి అన్న దానిపై ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు తమ ఓటు పోలింగ్ బూత్ పరిధిలో ఉందో తెలుసుకుని వరుస సంఖ్యలో కూడా నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ అదనపు కమిషనర్ హరిత తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజలందరికీ కూడా నమస్కారము. మనం తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి వరకుని ఎలక్షన్ నోటిఫికేషన్ 18వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ 25వ తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వరకు ఈరోజుకి ప్రథమ అధ్యయనం కింద ఈరోజు స్టాఫ్, పోలింగ్ పర్సనల్ స్టాఫ్ అందరికీ ట్రైనింగ్, ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ ఆర్ట్స్ కాలేజ్లో పెట్టడం జరిగింది. అందరినీ కూడా ఒక డిఫరెంట్ క్లాస్ రూమ్స్లో 50 మెంబర్స్ చొప్పున విడదీసి క్లియర్గా వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మాన్యువల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు EVMs ఎలా ఆపరేట్ చేయాలి, ఇది ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్. వీళ్ళు తర్వాత మన కాన్స్టిట్యున్సీలో ఉండకపోయినా కానీ వీళ్ళు ఇక్కడ బాగా ట్రైనింగ్ ఇస్తే కనుక తర్వాత సెకండ్ ట్రైనింగ్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవడం ఉంటుంది. కాబట్టి ఈరోజు తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన ఆర్ట్స్ కాలేజ్లో పొద్దున్న నుంచి సాయంత్రంకి ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తిరిగి చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చింతమనేని ప్రభాకర్ అన్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల చింతమనేని మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేక హత్య కేసులో నిజానిజాలు బయటకు వస్తాయని, త్వరలోనే పోలీసులు అన్ని విషయాలను వెల్లడిస్తారన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేనప్పుడు ఆంధ్రాలో ఉండడం ఎందుకు, పోటీ చేయడం ఎందుకని చింతమనేని జగన్ను విమర్శించారు. రాష్ట్రం సురక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాను. దేవుని సన్నిధిలో హత్యల గురించి, ఆటల గురించి మనం ప్రస్తావించడం కరెక్ట్ కాదు. ఏం జరిగిందో అన్ని విషయాలు తెర మీదకి వస్తాయి. త్వరలోనే మనం చూస్తాం. ఏం జరిగిందో ఏంటో వాస్తవాలన్నీ కూడా తప్పనిసరిగా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. అది వివేకానంద రెడ్డి గారు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏదేమైనా ఇలాంటి పరిణామాలని బయటికి తీసి వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉంది. తప్పనిసరిగా ఆ పని చేస్తారు.
సరే ఆంధ్ర పోలీస్ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోనికి ప్రవేశించారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజులు కలిసి ముఖ్యమంత్రికి వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈసీహెచ్ఎస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, ఐఐటి, ఐఏఎస్టీఆర్ ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోతా కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. వార్తలకు తిరిగి స్వాగతం. ఏప్రిల్ 11న జరగనున్న పోలింగ్ ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారులదే కీలక పాత్రని, 100 మీటర్ల పరిధి కూడా మీ ఆధీనంలోనే ఉంటుందని, నిష్పక్షపాతంగా వ్యవహరించి ఓటింగ్ ప్రక్రియ జరపాలని చంద్రగిరి ఆర్ఓ డాక్టర్ మహేష్ కుమార్ అన్నారు. శనివారం ఉదయం స్థానిక మహతి ఆడిటోరియంలో చంద్రగిరి నియోజకవర్గ సెక్టోరియల్ పీఓ, ఏపీఓ పోలింగ్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆర్ఓ దిశానిర్దేశం చేశారు. ఆర్ఓ వివరిస్తూ సెక్టోరియల్ అధికారులకు దాదాపు 6 గంటలు జిల్లా కలెక్టర్ ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారంటే ఎంత ప్రాముఖ్యత మీరే గుర్తించాలని అన్నారు. పోలింగ్ సమయంలో చిన్న పొరపాటు జరిగినా 3-4 నెలలు కష్టపడ్డ శ్రమ వృధా అవుతుందని, వృధాతో పాటు ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలకు బాధ్యులమవుతామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో వసతులు కల్పించామని, పోలింగ్ ప్రక్రియ సెటప్ జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారి పర్మిషన్ లేనిదే ఎవరిని లోపలికి అనుమతించి ఉండదని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారి పర్మిషన్ లేనిదే ఎవరికి లోపలికి అనుమతి ఉండదని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ యూనిట్, వివి ప్యాడ్లు ఓటరుకు తప్ప మరెవరికి కనిపించే విధంగా ఉండరాదని తెలిపారు. ఏపీఓస్కి కూడా పర్టికులర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను సెక్షన్ ఆఫీసర్స్ అందరికీ కూడా కలెక్టరేట్లో కలెక్టర్ గారు అరౌండ్ 8 hours ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. క్లారిటీ ఆఫ్ థాట్, బేసికలీ హ్యాండ్ బుక్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ చదువుకోవడం, అట్ ది సేమ్ టైం పోలింగ్ స్టేషన్లో విధులు ఎలా నిర్వర్తించాలో ఆ క్లారిటీ రావడానికి వీళ్ళకి పర్టికులర్గా 3 sessions ఆఫ్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ సెషన్ ఆఫ్ ట్రైనింగ్. ఆఫ్టర్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మళ్ళీ పోలింగ్ పర్సనల్ మళ్ళీ కూడా ఇంకొక 2 sessions ఆఫ్ ట్రైనింగ్ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో మాకు అరౌండ్ 891 పోలింగ్ పర్సనల్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఆన్ ఈవీఎంస్ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం అనెక్సర్స్ అవన్నీ ఎలా ఫిల్ చేయాలి అండ్ పోలింగ్. వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును సోమల పోలీసులు ఛేదించినట్లు పొంగనూరు రూరల్ సిఐ లక్ష్మణ్ వెల్లడించారు. సిఐ వివరాల మేరకు ఈ నెల 12న అమరం కొండయ్య, అతని అన్న బీరప్ప ఇద్దరు సోమల మండలంలోని కరకమంద నుంచి చిన్న సోమల సమీపంలోనే వారి తల్లి ఎర్రక్క వద్దకు బయలుదేరారు. మార్గ మధ్యలో గొర్రెగుట్ట వద్ద అడవి జంతువుల కోసం తీసిన విద్యుత్ వైర్లు తగులుకొని అక్కడికక్కడే కొండయ్య మృతి చెందాడు. దీనిని గమనించిన మృతిని అన్న బీరప్ప కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసి సోమల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు అదే గుట్ట వద్ద భూమి కలిగిన సలీం బాషా తన పంట రక్షణ కోసం సమీపంలోని 11 kV విద్యుత్ వైర్ల నుంచి పొలము చుట్టూ ఇనుప తీగలు లాగి విద్యుత్ సరఫరా ఉంచాడు. ఇది గమనించని కొండయ్య అందులో చిక్కుకుని మృతి చెందాడని విచారణలో తేలింది. దీనిపై ఆరా తీయగా పక్క పొలం చెందిన మణి సహాయంతో మృతదేహాన్ని పడేసినట్లు కనుగొన్నారు. ఈ క్రమంలో నిందితులు ఇద్దరిని నెల్లిమంద వద్ద అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పొంగనూరు కోర్టుకు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు. కేసు త్వరగా ఛేదించిన ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బందిని ఆయన అభినందించారు. అమరా కొండయ్య 35 సంవత్సరాలు, కరకమంద నివాసి, ప్రస్తుతం నివాసం ఉన్న వ్యక్తి. అక్కడ తోటల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ తల్లి ఎర్రక్క దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండి, అంటే బీరప్ప అని వాళ్ళ బ్రదర్తో వస్తూ ఉండి చూసేకి వెళ్తూ ఉండి ఒక వైరుని తగిలినప్పుడు అక్కడ అంటే ఏర్పాటు చేసినటువంటి వైరుని తగిలి అక్కడికక్కడికే చనిపోతాడు.
అది అతను మళ్ళీ అప్పుడు చనిపోయిన తర్వాత అతను భయపడి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకంతా చెప్పి. ప్రముఖ చెస్ క్రీడాకారిణి హారిక దర్శకుడు బాబీ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వెంకటేష్ నాగ చైతన్యతో కలిసి వెంకీమామ చిత్రాన్ని నిర్మిస్తున్నానని దర్శకుడు బాబీ చెప్పగా, శ్రీవారిని దర్శించుకుని వెళ్లిన వెంటనే పద్మశ్రీ అవార్డు రావడంతో తిరిగి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చానని, స్వామివారి దర్శనం సంతోషదాయకమని పేర్కొన్నారు. త్వరలోనే కొన్ని కీలక టోర్నమెంట్లలో ఆడబోతున్నానని హారిక చెప్పారు. కొనడానికి వచ్చామండి ఫ్యామిలీతో. అలాగే మా అక్క అమ్మాయికి అన్నప్రాసనకు వచ్చాము. మొన్న ఈ మధ్య వచ్చి వెళ్ళాను, వెంటనే అవార్డు వచ్చింది, మళ్ళీ వచ్చి దర్శించుకుంటున్నాను. ఉన్నాయండి, ఇమీడియట్లీ ఉన్నాయి. ఈ ఇయర్ కొన్ని ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్స్ ఉన్నాయి. సో ఇయర్ వెరీ క్రూషియల్. సో ఐ హోప్ ఇట్ విల్ బి గుడ్. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది స్వామివారి దగ్గరికి మళ్ళీ రావటం. మా పాపకి 6వ నెల 6వ రోజు ఇవాళ అన్నప్రాసన తమిళనాడు ఇక్కడే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అలానే నా మరదలకి పద్మశ్రీ వచ్చి. తిరుమల జేఈఓ అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఘటన శనివారం ఉదయం తిరుమలలో చోటు చేసుకుంది. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు గత 9 సంవత్సరాలుగా తిరుమలలోనే కూర్చున్నారు. అధికార రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూ తన కుర్చీని తిరుమల నుంచి కదలకుండా చూసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా సరే ఆయన్ను ప్రశ్నించిన వారిపై వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వారిని లోబర్చుకొని ఎంతవరకు ఆయన పావులు కదుపుతూ ఉంటారన్నది నిర్విద్వాసం. ప్రభుత్వం కూడా ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన్ను తిరుమలలోనే కొనసాగిస్తోంది. గత ఎన్నికల్లోనూ తిరుమల జేఈఓ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సంఘం కూడా ఆయన బదిలీ అంశాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం ఒక అంశమైతే, ప్రభుత్వం కూడా ఆయన్ని అక్కడ నుంచి బదిలీ చేయాలన్న ఆలోచన చేయకపోవడం పలు విధాలకు తావిస్తోంది. ఎన్నికల సంఘం కూడా ఆయన బదిలీ అంశాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం ఒక అంశమైతే, ప్రభుత్వం కూడా ఆయన్ను అక్కడ నుంచి బదిలీ చేయాలన్న ఆలోచన చేయకపోవడం పలు వివాదాలకు తావిస్తోంది. తాజాగా శనివారం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా ఆయన తన కుటుంబ సభ్యులు, స్నేహితులైన 45 మంది దంపతులకు వేకువజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో కేటాయించి దగ్గరుండి దర్శనం చేయించారు. దీంతో సాధారణ భక్తుల దర్శనం 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా 1.5 గంట లేటుగా సర్వదర్శనాన్ని ప్రారంభించారు. ఆలయం ముందు టీటీడీ ఫోటోగ్రాఫర్ తోటి ఫోటోలు తీసుకునేందుకు ఆయన ఫోజులిచ్చారు. అక్కడే ఉన్న మీడియా సిబ్బంది ఈ గ్రూప్ ని చిత్రీకరించేందుకు ప్రయత్నం చేయగా ఎందుకు తీసుకుంటున్నారంటూ వేలెత్తి ప్రకటించడంతో పాటు కొంతమంది వీడియోలు తీయగా వాటిని తొలగించినట్లు, ఆయనే దగ్గరుండి తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారం తన చేతిలో ఉందని ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తనకు కావలసిన వారికి అన్ని సేవా టికెట్లు, దర్శనాలను వారికి అగ్రపీఠం చేస్తున్నారన్న ఆరోపణలు ఈ రోజు. పైగా ఎన్నికల నియమావళి అమలులో ఉండగానే స్థానికులైన టీటీడీ ఉన్నతాధికారులు గెట్ టుగెదర్లు నిర్వహించడం, వారికి వందల సంఖ్యలో వీఐపీ దర్శనాలు చేయించడం జరుగుతోంది. రాజకీయ ప్రయోజనాలు, దురుద్దేశంతోనే ఇలాంటివి చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే ఎన్నికల నియమావళి అమలు చేస్తామని శ్రీనివాసరాజు చెప్పడం విశేషం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే అమల్లోకి వచ్చే కోడ్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం 1-2 చర్యలు చేపడుతుంది. గడిచిన ఎన్నికలు 2014లో కూడా అలానే తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహరించింది. ప్రత్యక్షంగా ఎన్నికల నిర్వహణతో సంబంధం లేకున్నా శ్రీవారి ఆలయంలో స్వామివారి దర్శనాని కోసము వీఐపీ బ్రేక్తో దర్శనం పొందుతున్న వాళ్ళు కొంతమంది వారి స్థాయిని బట్టి, ఎక్కువ మంది సిఫార్సు లేఖల మీద. కాబట్టి సిఫార్సు లేఖల ద్వారా మనము ఫేవర్ చేస్తూ ఉంటాము. ఎన్నికల నియమావళి రాజకీయ నాయకులకు మాత్రమే వర్తిస్తాయని, తమకు కాదన్న తీరులో స్వప్రయోజనాలే అంతిమంగా మిత్రులకు, కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శనం కల్పించడంలో ఆంతర్యం శ్రీనివాసుడికే ఎరుక. టీడీపీలో చేరడంతో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నానని, తనకు రాజకీయ భిక్ష పెట్టింది సోనియా గాంధీనేనని, అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా పార్టీ మారాల్సి వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు.
శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న పనబాక లక్ష్మి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల పనబాక మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విజనరీ ఉన్న నాయకుడని, దేశంలో హిట్లర్ పాలనను అంతమొందించేందుకు విపక్షాలన్నింటినీ ఏకతాటిపై తెచ్చి కేంద్రంతో పోరాటం చేస్తున్నాడన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తన 5 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని, చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని పనబాక లక్ష్మి చెప్పారు. నేను సోమవారి ఆశీర్వాదం తీసుకుంటే ఇక్కడికి రావడం జరిగింది. నాకు రాజకీయ భవిష్యత్తు పెట్టింది సోనియా గాంధీ గారి వారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. నేను ఈ రోజున నన్ను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను పార్టీలో చేర్చుకోవటం జరిగింది. ఆయన ఏ బాధ్యత చెప్పినా కూడా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయనకి ఒక విజనరీ ఉందని, తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నాడని వైఎస్ఆర్ పార్టీ నాయకులు విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అవుతాడనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను నిరసిస్తూ తిరుపతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఎస్కే బాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో వైఎస్ రాజారెడ్డిని, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని హత్య చేయించారని చెప్పారు. 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడనే అక్కసుతో వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్పై తమకు నమ్మకం లేదని, సిబిఐచే విచారణ జరిపించి దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అన్నా రామచంద్ర యాదవ్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ కుటుంబాన్ని మొత్తం తుదిమట్టించాలనే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగా వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది. గతంలో రాజారెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళని ప్రోత్సహించింది చంద్రబాబు గారే. ఈ వివేకానందరెడ్డి హంతకుల్ని ప్రోత్సహించింది కూడా చంద్రబాబు గారే. ఈ విధంగా హత్య నాయుడు గారు రాష్ట్ర ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా శాశ్వతంగా తొలగించుకోవాలనేసి రాజారెడ్డి గారి నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి హత్యా ప్రయత్నం నుంచి ఈరోజు వివేకానంద రెడ్డి చంపించే వరకు కూడా. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు నిరసనగా చిత్తూరు నగరంలోని శనివారం వైఎస్ఆర్సీపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నుండి రక్షణ కల్పించాలని గాంధీ విగ్రహానికి వినతి చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ వివేకానందరెడ్డిని హత్య చేయడంలో తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం రాజకీయంగా చంద్రబాబు నాయుడు అడ్డు వస్తున్నారనే నెపంతో హత్యకు కుట్ర రాజకీయాలకు చేస్తున్నారని విమర్శించారు. చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంను ఖూనీ చేసే విధంగా చంద్రబాబు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇదివరకే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిపై చేసిన హత్యా ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందన్నారు. ప్రజా నాయకుడు సౌమ్యుడైన వివేకానందరెడ్డిని హత్య చేయడం బాధాకరమన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐకు అప్పగించి నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తారు. రాష్ట్ర గవర్నర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సురేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజారెడ్డి గారిని కూడా పులివెందుల్లోనే దారుణంగా పట్టపగలే మర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నువ్వు రేపు అసెంబ్లీకి రా చూస్తామని సవాల్ విసిరి, అంటే ముందుగానే రాజశేఖర రెడ్డి మరణం కూడా సోనియా గాంధీతో కలిసి ఒక స్కెచ్ చేసుకొని ఆ హెలికాప్టర్ క్రాష్ కూడా మూలకారకుడు. అలాగే శ్రీకాళహస్తిలో రాజకీయ హత్యలను నిరసిస్తూ నల్ల జెండాలతో పట్టణంలోని పెళ్లి మండపం వద్ద శాంతియుత ప్రదర్శన చేపట్టారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన జరిపారు. అనంతరం వైకాపా జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య వెనుక ముమ్మాటికి పెద్ద ఎత్తున కుట్ర ఉందని, ఈ హత్యపై సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు గోరా, ఎస్ బాబు, గుమ్మడి బాలకృష్ణ, మిద్దెల హరి పాల్గొన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు
సౌమ్యుడు. అందరికీ కూడా కడప జిల్లాలో ఎంతో ఆప్యాయంగా ప్రతి గడప గడప కూడా టచ్ చేసి అందరి హృదయాల్లో కూడా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా అతి దారుణంగా మర్డర్ చేయడం అనేది ఈ యొక్క రాజకీయ దుర్మార్గానికి ప్రతీక అయిపోయినది లేదు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, డీజీపీ వాళ్ళ ఇష్టానుసారంగా దౌర్జన్యాలు ఎదుర్కొయిపోయినాయి. అందులో భాగంగానే ఈ మర్డర్ ఎవరు చేశారనేది కూడా ఇప్పుడు కూడా అందుబాటులో లేదు. దీన్నైనా కూడా రేణిగుంట సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కు చెందిన కేంద్ర గిడ్డంగుల్లో పనిచేస్తున్న 121 మంది కూలీలు ప్రభుత్వ గిడ్డంగుల్లో గత 6 నెలలుగా కాంట్రాక్టర్ బియ్యం దింపకపోవడంతో కూలీలు పనిలేక పస్తులు ఉంటున్నారు. గత వారం రోజులుగా గోదాముల ముందు టెంట్ వేసుకుని నిరసన తెలుపుతున్న కూలీలను స్థానిక పోలీసులు ఎన్నికల కోడ్ ఉన్నందున టెంట్ వేసుకుని నిరసనలు చేపట్టకూడదని పేర్కొన్నారు. దాంతో 2 రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర మంత్రి అమర్నాథ్ రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో వినతి పత్రాలు అందించి మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా హమాలీ వర్కర్ల యూనియన్ కార్యదర్శి డి నాగూర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ గిడ్డంగులలో ఖాళీగా ఉంచి ప్రైవేట్ గిడ్డంగులలో బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వినతి పత్రం స్వీకరించి 2 రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అర్జీలు అందించిన వారిలో ప్రసాద్, విజయ్ కుమార్, లోక్నాథం, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. పని లేకుండా రోడ్డు మీద ఉన్నాము. ప్రైవేటు కూడా తరలిస్తున్నారు సరుకుని, గవర్నమెంట్ కూడా ఖాళీ పెట్టి దానివల్ల మేము బియ్యం మేడామని ఎంఈని అందరినీ కలిసాం. మేము నిరాహార దీక్ష కూర్చున్నాము. 2 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఎలక్షన్ కోడ్ ఉన్నదని అధికారులు నిరాహార దీక్ష చేయకూడదు అన్నారు. అంటే ఎంఆర్ఓ గారు కలిసాం. ఎంఆర్ఓ కూడా చేయకూడదు అన్నారు. కానీ మేము సైకిల్ జయచంద్రారెడ్డి గారిని కూడా 2019 సాధారణ ఎన్నికలలో మాదిగలకు ప్రయోజనం కలిగించే పార్టీలకు మాత్రమే మాదిగల మేధావి వర్గ సంఘం నిర్ణయించినట్లు తిరుపతి ఫోరం అధ్యక్షులు జయరాజ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయ విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు. మాదిగలకు 3 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని గతంలో ప్రకటించారని అన్నారు. అయితే 2004, 2009, 2014 ఎన్నికలలో ఆ హామీని నిలుపుకోలేదని పేర్కొన్నారు. 2019 ఎన్నికలలో మాదిగలకు ప్రయోజనం చేకూర్చే పార్టీలకే మాదిగల మద్దతుగా నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాదిగల సంఘం నాయకులు ఆదయ్య, గోపి, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు మేమంటే దరిదరిలాడినటువంటి కాంగ్రెస్ పార్టీ, దాని పిల్లైనటువంటి వైఎస్ఆర్ పార్టీలు మమ్మల్ని ఇప్పుడు పూర్తిగా విస్మరించడం జరిగింది. కారణం ఏమైనా మాలో అనైక్యత అనేటటువంటి భావం వాళ్ళు కలిగి ఉండదు. అది లేదని మేము నిరూపించదలుచుకున్నాము. అంతేకాకుండా వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టడం ద్వారా మా ఓట్లు వాళ్ళకి అక్కర్లేదనేటటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చినట్లుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ విభజన చట్టం హామీలను విస్మరించారు. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్గా మార్చాం. అభివృద్ధి జరగాలంటే టీడీపీని గెలిపించండి. ఎన్నికల శంఖారావంలో చంద్రబాబు నాయుడు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. అమరజీవి అడుగుజాడల్లో నడిచి జీవితంలో విజయాలు సాధించాలి. కలెక్టర్ ప్రద్యుమ్న. పోలింగ్ ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారులదే కీలక పాత్ర. నిష్పక్షపాతంగా వ్యవహరించి ఓటింగ్ ప్రక్రియ జరపాలి. పీఓ ఏపీఓల శిక్షణలో సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ సూచన. జిల్లా వ్యాప్తంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆ పార్టీ నాయకులు నిరసనలు. టీడీపీ హత్య రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శ. సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్. తిరుమలలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన జేఈఓ. 45 మంది దంపతులకు వీఐపీ బ్రేకు దర్శనం. మీడియాపై ఆగ్రహం. అయిన వారికి అగ్రపీఠంపై విమర్శల వెల్లువ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.